అందరికీ నమస్కారము. ఈరోజు మన టెక్ ప్లస్ బండికి మనము ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్నాము. ఆయిల్ ఫిల్టర్స్ ఇవి టోటల్ ఈరోజు సర్వీసింగ్ అనేది చేపిపోతున్నాము. ఎందుకంటే ఇంకొక 10-15 డేస్ లేదా ఒక 1 మంత్లో మనకి బేలర్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. దాదాపుగా 1500 గంటలు అనేది తిరిగింది. అందుకే థర్డ్ సర్వీసింగ్ అనేది మనము ఈరోజు అనేది చేపిస్తున్నాము. అంటే నాకు తెలిసి అయితే ఒక గంట అంటే ఒక 100 గంటలు మాత్రమే ఎగస్ట్రా అనేది తిరిగాము. యాక్చువల్గా ఏంటంటే 500 గంటలకు ఒకసారి మనము కంపల్సరీగా ఆయిల్ అనేది చేంజ్ చేయాలి. కానీ ఈసారి మాత్రం మనం ఏం చేసామంటే కొంచెం ఒక 100 గంటలు అనేది ఎగస్ట్రా నడిపి ఫైనల్గా ఈరోజు అనేది ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్నాము. ఆయిల్కైనా ఖర్చు, అదేవిధంగా ఫిల్టర్ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో అనేది చూసేద్దాము. ఎడబెట్టు. కట్ చేసుకో. ఇక ఇప్పుడే మా వారికి కారు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నాము. ఇప్పుడే కొంచెం పర్ఫెక్ట్ అనేది అవుతుండో. మనకి ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం ఈసారి ఫిల్టర్ల కిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకు మునుపు ఏంటంటే మనము సపరేట్గా ఏ ఫిల్టర్కి ఆ ఫిల్టర్ అనేది కొనుక్కునే వాళ్ళము. అంటే మనకి ఇష్టమైన ఫిల్టర్ అనేది మనం బండిలో వేయించుకునే వాళ్ళము. కొన్నిసార్లు ఏంటంటే హైడ్రాలిక్ ఫిల్టర్ అనేది కూడా వేయించకపోయే వాళ్ళం. కానీ ఈసారి ఏంటంటే కంపెనీ ఫిల్టర్స్ అనేది ఇచ్చింది. అంటే ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తే ఎన్ని ఫిల్టర్లు వాడతారు, అదేవిధంగా మొత్తం కిట్టు. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దాదాపుగా 1242 రూపాయలు అనేది పడుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఏవే కిట్టు అంటే ఇప్పుడు మన డీజిల్ ఫిల్టర్ అయితే, తర్వాత ఆయిల్ ఫిల్టర్ అయితే, తర్వాత హైడ్రాలిక్ ఫిల్టర్ అయితే, ఇవన్నీ కూడా ఒక సెట్ అనేది తయారు చేసి కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొత్త రకంగా ఈ విధంగా అనేది ఇస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంతకు మునుపు ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మనకు నచ్చిన ఫిల్టర్లు అనేది వేయించుకునే వాళ్ళము, నచ్చిన రేట్ అనేది పడేది. కానీ ఈసారి మాత్రం అట్లా కాకుండా డైరెక్ట్గా కిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను పదే వీడియోలలో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫిల్టర్లు మార్చుకుంటే బండికి అనేది లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి పైపులలో సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఫిల్టర్ సర్క్యులేషన్ లేనప్పుడు ఏంటంటే బండి మీద లోడ్ పడడం కానీ, హైడ్రాలిక్ లేవకపోవడం కానీ, అలా ఏంటంటే బండిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అందుకనే బండికి లైఫ్ టైం అనేది ఎక్కువ రాదు. ఆయిల్ లీకేజ్లు కూడా మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అవే. మనం ఫిల్టర్లు సరిగా మార్చుకున్నప్పుడు కూడా ఆయిల్ లీకేజ్లు అనేది కూడా వస్తాయని కంపెనీ వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. ప్రతిసారి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, గేర్ ఆయిల్ అయితే మారవలసిన అవసరం లేదు. గేర్ ఆయిల్ మార్చినప్పుడు మారవాలి. దీనికి గేర్ ఆయిల్ కి మన టెక్ ప్లస్ కి గేర్ ఆయిల్ ప్లస్ హైడ్రాలిక్ ఫిల్టర్ మొత్తం టోటల్ ఒకటే ఫిల్టరా? గేర్ ఆయిల్ కి మొత్తం ఒకటే ఫిల్టర్, హైడ్రాలిక్ కి మొత్తం ఒకటే ఫిల్టర్. అంటే ఈ మూడింటికి కలిపి. కొన్నిటికి ఏంటంటే గేర్ ఆయిల్ కి సెపరేట్ గా ఉంటది, తర్వాత హైడ్రాలిక్ కి సెపరేట్ గా ఉంటది. ఇప్పుడైతే ఆ సిస్టమ్ లేదు, మొత్తం ఒకటే ఫిల్టర్. హైడ్రాలిక్ ఫిల్టర్ అంటేనే అన్నిటికి వచ్చి మారిద్ది ఇంజన్ కి ఒకదానికి. ఇది వచ్చేసి ఎంస్టార్ సూపర్ ఆయిల్. ఇది మన మహీంద్రా వాళ్ళు ఎక్కువగా వాడే ఆయిల్ అయితే ఇదే. మనం బండ్లకి ఫస్ట్ నుంచి వాడుతున్న ఆయిల్ కూడా ఇదే. ఇది వచ్చేసి మనకి 7.5 లీటర్స్ అనేది ఉంటుంది, 7 లీటర్లన్నర అనేది ఇస్తారు. ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు మనకి కంపల్సరీగా 7.5 లీటర్లు అయితే మినిమం పోసుకోవాలి. కొంతమంది ఏంటంటే 5 లీటర్స్ అనేది కూడా పోస్తారు, అట్లా పోయొద్దు. కంపల్సరీగా 7.5 లీటర్స్ అయితే కంపల్సరీగా ఇంజిన్ ఆయిల్ అనేది పోయాలి. ఇందులో మనకి 3 ఫిల్టర్లు అనేది ఇచ్చారు. ఈ 3 ఫిల్టర్లలో చూద్దాం ఒక్కొక్కటి. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు. తర్వాత ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టరు చిన్నది. మనకి ఓల్డ్ బండ్లకు మీరు చూశారు కదా, మహీంద్రా 415లకి డీజిల్ ఫిల్టర్లు అనేది 2 ఇచ్చారు.
ఇప్పుడు వచ్చే కొత్త బండ్లకు ఏంటంటే సింగిల్ ఫిల్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మహీంద్రాలో నాకు తెలిసి అయితే ఏ కొత్త బండి వచ్చినా కూడా సింగిల్ ఫిల్టర్లు అనేది ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఇది హైడ్రాలిక్ ఫిల్టర్, ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టర్. కంపల్సరీగా ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం ఏ ఫిల్టర్ అయినా కంపల్సరీగా మార్చుకోవాలి. మార్చుకుంటేనే బండికి అనేది లీకేజ్లు అనేది అవ్వవు, ఆయిల్ లీకేజ్లు. చాలామంది కూడా ఎక్కువ మా బండ్లు ఆయిల్ లీక్ అవుతున్నాయి, ఆయిల్ పైపులు పగులుతున్నాయి, అదేవిధంగా ప్యాకింగ్ కాడ ఆయిల్ లీక్ అవుతుందనే ప్రాబ్లమ్స్ చెప్తారు కదా. ఇవి మెయింటైన్ చేయకుండా చాలామంది కూడా ఆయిల్ లీకేజ్లు అనేది ఎక్కువ అవుతున్నాయి. కంపల్సరీగా మనం టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మాత్రం ఫిల్టర్లు అనేది కంపల్సరీగా మార్చుకోవాలి. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్. లేదన్నా మొత్తం జాయిన్ అయిపోయింది ఫిల్టర్. మనం ఆయిల్ టైంకు చేంజ్ చేయకపోవడం వల్ల అందులో ఒకటి గడ్డి కట్టలకే ఎక్కువ వాడాం కదా, ఎక్కడికెక్కడ జామ్ అయింది చూడండి, ఫుల్గా జామ్ అయింది ఎక్కడికెక్కడ. చూడండి ఎట్లా వచ్చినాయి గ్యాప్లు. ఫిల్టర్ అనేది ఇంత నీట్గా అనేది ఉండాలి, కానీ చూడండి మొత్తం జామ్ అయింది. ఇది బ్లాక్ అయిందా లేకపోతే జామ్ అయిపోయింది ఫిల్టర్ మొత్తం? అంటే ఫస్ట్ ఇట్లా ఉండే కదా వైట్, ఇప్పుడు ఇట్లా బ్లాక్ అయింది. ఇంజన్ ఆయిల్ మార్చడం లేట్ అవ్వడం వల్ల చూడండి ఫిల్టర్ ఎంత బ్లాక్ అయిపోయిందో. మేము తిరిగింది కూడా ఒక 100 గంటలే, ఎక్కువ కూడా కాదు, 100 గంటలకే ఫిల్టర్లు జామ్ అయినాయి. అంటే ఈ చొప్పున మీరు ఆలోచించుకోండి, గడ్డి కట్టలు కట్టేటోళ్ళు మాత్రం 90కి 99% ఫిల్టర్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక మాది చూడండి ఎట్లయిందో, ఇలా అలా తెల్లగా ఉన్న ఫిల్టర్ వచ్చేసి ఇలా నల్లగా అనేది అయింది. కంపల్సరీగా చెక్ చేసుకోండి. దానికి అది వేసినావు అన్న వాచర్, దానితో పాటు వచ్చింది కదా ఫిల్టర్, వేసినావా? ఓకే. ఇది కూడా మార్చుకోవాలి మనం ఎనీ టైం. అంటే ఆల్రెడీ దాంట్లోనే వస్తుంది ఫిల్టర్తో పాటు కంపల్సరీ చేంజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే మెకానిక్లు పాత అనేది కూడా వేస్తారు. దయచేసి ఫిల్టర్స్ మార్చేటప్పుడు మాత్రం కొత్త అనేది వేయించుకోండి. ఎందుకంటే ఈ ఆల్రెడీ వాడి ఉంటాయి కాబట్టి అక్కడక్కడ పగుళ్ళు కానీ అక్కడక్కడ కొంచెం మెతకబడ్డం కానీ అనేది అవుతుంది. మీరు కొంచెం చేంజ్ చేసేటప్పుడు మాత్రం పాత యూజ్ చేయకుండా 90కి 99% కొత్తది అనేది యూజ్ చేయండి. ఫిల్టర్ చేంజ్ చేసినప్పుడు మాత్రం అలా 100% కిక్కర్ అనేది కొట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న డీజిల్ మొత్తం మనం తీసేస్తాం కదా. ఒకవేళ బండిని డైరెక్ట్గా అనేది కొట్టొద్దు, ఇట్లా చౌక్ అనేది వేసుకున్న తర్వాత అది చౌక్ టైట్ అయిన తర్వాతనే మనము బండిని అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి టైట్ అయ్యి మంచిగా. చూడండి అదే టైట్ అవుతుందా మీరు చేస్తాను? కొంతమంది అంటే మామూలుగా చేతితో టైట్ వేసి అంతే వదిలేస్తారు కదా. మామూలుగా వదిలేస్తారు కానీ కట్ చేసుకుంటే మంచిది, లీక్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడే పాత ఆయిల్ అనేది తీసేసినాం కదా, చూడండి ఎంత నల్లగా అయిందో. 100 గంటల కష్టం తిరిగేసరికి ఏలు ముంచుతూ చూడండి, ఏలు కూడా నల్లగా అవుతుంది.
కొన్ని ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా అనేది ఉంటుంది పల్సగా, అంటే 100 గంటలు ఎక్స్ట్రా తిరగడం వల్ల మనం రఫ్ అండ్ టఫ్గా బండి వాడడం వల్ల చూడండి అంత నల్లగా అయిందో, అసలు ఫుల్ నల్లగా అనేది అయింది. చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది, ఎంత బ్లాక్ అయింది చూడండి. ఎప్పుడైనా సరే టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి, లేకపోతే మాత్రం బండ్లు అనేది తొందరగా ఖరాబ్ అయితే. మేము ఏదంటే కొంచెం మాకు పనులు ఎక్కువయ్యి అదేవిధంగా టైం లేక మేము అనేది చేంజ్ చేయలేదు, కానీ ఎప్పుడైనా మేము టైం టు టైమే ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తాం. 90కి 99% అయితే టైం టు టైము మార్చుకోవడానికి అనేది ట్రై చేయండి, లేకపోతే మాత్రం బండ్లు తొందరగా ఖరాబ్ అవుతాయి. మహీంద్రా బండ్లలో ఎక్కువ ఏంటంటే హైడ్రాలిక్ ఫిల్టర్ని బాగా ఇరుకుగా అనేది ఇస్తారు. పాత బండ్లకి ఏంటంటేనో ఈ బ్యాటరీ సందులు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. కొంచెం హైడ్రాలిక్ ఫిల్టర్కి ఫ్రీగా ఇచ్చేటట్టుగా చూసుకుంటే కొన్ని టైంలో మేము కూడా మార్చుకోగలుగుతాం. అర్థమైందా అన్న? కంపెనీ వాళ్ళు చెప్పు నువ్వు. ఫ్రీగా ఉంటుందిలే కానీ అన్న, సరే అడ్డు రాదులే కానీ కొంచెం ఎట్లయినా ఇబ్బంది అన్న. ఇప్పుడు మేము కొన్నిసార్లు మా పాత బండికి వేసుకుంటాం, బ్యాటరీస్ అందులో ఉంటుంది. అది మన పవర్ స్టీరింగ్ బండ్లకు కూడా సేమ్ ఇంతే ఉంటుంది హైడ్రాలిక్ ఫిల్టర్. మాన్యువల్ స్టీరింగ్కి అయితేనో తక్కువ ఉంటుంది, పవర్ స్టీరింగ్ బండ్లకు మాత్రం ఫిల్టర్ పొడుగు ఉంటుంది, కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది 450 అయితే ఇది 1100 చిల్లర అనేది ఉంటుంది. ఎందుకంటే ఎందుకో మరి తెలీదు, మన పాత బండి కన్నా మన పవర్ స్టీరింగ్ బండికి మార్చినప్పుడల్లా మాకు ఈ ఫిల్టర్ అంటే హైడ్రాలిక్ ఫిల్టర్ అనేది ఖర్చు ఎక్కువ వచ్చేది. మామూలు ఫిల్టర్ అయితే 400 నుంచి 500 ఖర్చు అనేది వచ్చేది. ఫిల్టర్లో ఆయిల్ లేదట్టుంది కన్నా, ఆగుంటే రాదా? ఫిల్టర్లో ఉండేది కొద్ది గొప్ప ఉంటుంది అంటవా? ఆయిల్ చాలా తేడా ఉంది కదా దానికి దీనికి. ఫిల్టర్ పట్టుకో. కలర్ చేంజ్ కాలేదు ఈ మధ్యన పెట్టింది. కంపల్సరీగా ఏ బండికైనా 7.5 లీటర్లు పోయాల్సిందేనా? మళ్ళీ 275 అయితే 6 లీటర్ పట్టింది. ఇప్పుడు 415కైనా ఈ బండికైనా 7.5 పట్టింది. 7.5 కంపల్సరీ. హెచ్పి దాటిందంటే 60 హెచ్పి వచ్చేసి 10 లీటర్లు. 60 అయితే 60 బిలో అయితే ఇది. మళ్ళీ 400 గంటలకు మార్చేది. ఇప్పుడు పోసేటప్పుడు ఇంత వైట్గా ఉంటుంది, మళ్ళీ తీసేటప్పుడు అంత బ్లాక్ ఎందుకు అవుతుంది? టైం మార్చుకున్నాం అనుకో, 50 గంటల ముందే మార్చుకున్నాం అనుకో, నీ కొత్త బండి తీసుకున్నప్పుడు ఎట్ట ఉందో అట్టే ఉంటుంది మళ్ళీ. అంతేనా? పక్క అది అంటే తిరగడం వల్ల రాసుకుపోయి బ్లాక్ అవుతుంది అంటవా? కార్బన్ ఇదే అదే. నువ్వు కరెక్ట్గా కంపెనీ 300 గంటలు ఇచ్చిండుగా, 300 ఇస్తే నువ్వు 250 కింద మార్చు, ఎటు తీసిన అట్టే ఉండదు అది. అంతేనా? అట్లా మార్చుకుంటే ఇంకా లైఫ్ ఎక్కువ వచ్చింది, లైఫ్ ఎక్కువ వస్తుంది కదా. లైఫ్ ఎక్కువ వచ్చింది, మైండ్ కూడా బాగుండిద్ది. అప్పుడు 3 సంవత్సరాలు నడిచేపండి, 6 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు ఇంత మందంగా ఉంది, మళ్ళీ లోపల నుంచి వచ్చా కూడా అంత థిక్నెస్ ఉండదు, మొత్తం వాడి ఉంటుంది కదా, థిక్నెస్ పోయి పల్సగా అవుతుంది ఆయిల్. ఆయిల్ పల్సగా అవుతుంది అంటే ఏ విధంగా బండి వాడినట్టు అర్థం చేసుకోవాలి మనం.
ఇంజన్ మా 4 నెలలు ఏందన్నా? 6 నెలల లోపే అవుతుందన్న, 5 నెలలు 4 నెలలు అయింది. ఇంజన్ మధ్య అంటే మధ్యలో మేము ఒక్క సీజనే కదన్న చేసింది, గడ్డి కట్టలు అంతగానం దుక్కులేని దున్నలే దీంతో. పిల్లలు లేపుతున్నారు అంతే ఇటు ఇంజన్ మార్చేప్పుడు. ఇప్పుడు ఇల్లు పెయింటింగ్ నడుస్తుంది, నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఇళ్ళకి పోతాం ఇక. ఒక్క నిమిషం పోయి. చిన్నగా ఇదే కడుతుంది. నిన్న కడుతున్నా. అన్న ఎక్సలేటరీ కొంచెం. అమ్ముడు లీటర్ పెడితే 500 వచ్చినాయి అన్న. ఇగో బండ్లకి అయితే కంపల్సరీ ప్లే ఉండాలా. ఇగో బండ్లకు మాత్రం కంపల్సరీ ప్లే ఉండాలా. ప్లే ఉండాల్సిందేనా? లేకపోతే క్లచ్ మూమెంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. బండి మూమెంట్ ప్లే ఉందా లేదా? లేదు. సురేష్, ఎప్పుడైనా ఈ బండికి క్లచ్ ప్లే ఉండాలి. మీరు ఫుల్ టైట్ వేసారు, ప్లే ఉండాలి కంపల్సరీగా. ఈ మాత్రం ప్లే ఉండాలి బండికి. స్టార్ట్ చేయ బండిని. కొంచెం లేపన్నా, లేపు పూర్తిగా. ఫైనల్గా ఆయిల్ చేంజ్ అనేది చేపించేసినాం, అదేవిధంగా బ్రేకులు అనేది టైట్ చేయించినాం, క్లచ్ అనేది కూడా సరి చేయించినాం. టోటల్గా బండిని కూడా ఒకసారి ట్రయల్ అనేది కూడా వేయించేసినాం. ఎందుకంటే వాళ్ళు మెకానిక్స్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉందో, లేకపోతే బ్రేకులు ఎలా ఉన్నాయో, క్లచ్ ఎలా ఉందో అనేది కూడా అర్థమవుతుంది. అందుకే కంపల్సరీగా నేను ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మెకానికల్తో బండిని అనేది ఒకసారి ట్రయల్ అనేది వేపిస్తాము. బండి కండిషన్ ఎట్లా ఉందనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. జై హింద్.